సర్వమెరిగిన జగద్దేవుడవు నీవు యా అనవలైన అనగలైన స్వామి. సంతతంబును రఘురామచంద్ర పాదసేవనందే మారుతికిల జీవనంబో ప్రాభవోపేత రామా నామక్షరాల జాన్నమేయగు భవమాబ్ది తరచునవుగా స్వామి. సకల భూతాంతర బహిర్మధ్య సంగతులవైన నీ వెరుంగని కల్పనము కూడా గలదా తండ్రి. ఈ అకారణ వైరములకై పరితపించుతున్న నన్ను నిష్ఠుర వాక్యంపుల చే నొప్పింపజేయుడు ధర్మమా ప్రభు. ఎందు అధర్మమేమున్నది ఆంజనేయ? స్వామి, నేను యుద్ధములకే సిద్ధమైతినో లేక ఈ అనిమిత్త కలహములకెంత చింతించుచుంటినో దేవదేవుడము నీకే విషదము తండ్రి ఎరుగా. యయాతి రాజును మీరు వధింపగ తలంతిరంతో
ఎరుగా సొంత అపచారము నచ్చడు మూఢచేతగాదే అరయక ముందు వెంకల భయాతునిగా చుట ధర్మమంచు అభయమసంగి ఆలుపుని సాగుటకై శపథము చేసి రామా 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 స్వామి తెలిసియో తెలియకో చేస్తున్నకు దానికేమి ఇప్పటికేను యాతిని విసర్జించి నన్ను సంతుష్టాంతరమునుగా ననొప్పు. స్వామి మీ హితోపదేశము అవశ్యము శిరోధార్యమే కాని అభయార్థిని ఆవలదోలుట అధర్మము కదా ప్రభు. వాయునందన స్వామి ఇది నీ యుక్తివాదము కాని భక్తి మార్గము కాదు. ఈ పాటి న్యాయములు ధర్మములమే ఎరింగునవి కావు. ఆంజనేయ స్వామి ధర్మము ధర్మమంచుడు వితండ వితర్కము ఆ మర్మము నేనెరుగుదు అరుమాత్రము సంఖ్యమే కర్తవ్య నీవేకో మారుతాత్మజా తమ ఆజ్ఞ నేను ఎన్నడైన దవదాడి ఎరుగుదునా మీ ధర్మోపదేశముల ఎన్నడైన విస్మరించునా తండ్రి. కర్తవ్యమును బోధ చేసి తిరి దీక్షాకంకణు చేసి నాకు ఆర్తత్రాణ పరాయణత్వమున కన్నా ధర్మమే లేదటంచు మీరే కర్తవ్యమును బోధచేసి ఏడు ఆర్తును పరిత్యజించుమనుట అన్యాయముగాదే. కథా ధూర్తుండంచు తలంచిరే పవనపుత్రు రామచంద్ర ప్రభో.
స్వామి నా ఉపదేశ మార్గం ఆలోచించి ఆలించి ఆ యయాతిని విసర్జించితేవేని నిన్ను నిన్ను సర్వం సహా ఈ భూమండలమునకు సామ్రాజ్యాది పట్టాభిషేకం నీ కీర్తి విశ్వవ్యాప్తము గావించే. ఏమంటివి ప్రభు? యయాతిని విడచిపుచ్చిన నన్ను వసుధైక సామ్రాజ్యును గావించురా తండ్రి. స్వామి బ్రహ్మచారికి నాకా సామ్రాజ్య పట్టప్రదానం నేనా? నేనా వానరమాతృడన్ చపలుడన్ నీచాత్ముడన్ భృత్యుడన్ నిన్నేమి గ్రహింపనేర్తు నన్ను మన్నింపందగు తండ్రి. పాలన చేయనల్కినను రాజస్త్రీ వివాహంబు మేలౌనా? ఘోటక బ్రహ్మచారికి మహాత్మా హాస్యమిల్కే పరిత్యాగి శరణాగతత్రాంగణ వ్యాసంగ మాత్రమేలా రామేశ్వర క్షేత్రంలో సమాధిలో ఉండక ఈ శరణాగ సంభ్రమమేలా? ఇది ఐహికముగా ఆముష్యమా? ఆముష్యమే తండ్రి. అట్లయిన యయాతిని తోడ్కొనరము స్వామి. అది అసంభవం స్వామి. నా ఆశ్రమమందున్న యయాతిని చేతులార మీకు అర్పించి చంపించినంతటి అధపతితుడుగాడి ఆంజనేయుడు. అట్లంతవరకు కాపాడగలవా తండ్రి? భగవంతుడు నాకు శక్తి ప్రసాదించినంత వరకు, నా ప్రాణములు పోవు వరకు. నీకు చిరంజీవత్వం ప్రసాదించటే దోషమని లేకుండా నీకింత నిర్భీతియుడునా? స్వామి అల్పాయుష్మంతుడైనను దీర్ఘాయుష్మంతుడైనను నా కంఠమున ప్రాణములున్నంత వరకు యయాతిని విడువను. అది సంగ్రామమే కానిండు, జాతి సంక్షోభమే రానిండు. అందులకే వనచరుడు అతి తెలివిగల మూర్ఖుడు. నీ ఒక్కడి మాట ఎలా మీ జాతి లక్షణమే అది. స్వామి అవును స్వామి. మా జాతి క్రొత్తదా? ఈ కోతి మీకు పరాయిదా స్వామి? సీతమ్మ జాడ తండ్రి, సీతమ్మ జాడ నీచ వివేయమైతిమా. నాటితో రామాయణంబు సున్న సేతుబంధన మాకు చేతగాదంటిమా. యుద్ధంబులంకాబద్ధమగును మైరావణుని ప్రాణమర్మంబు జల్పమా. రావణుడిందాక రాజ్యమేలు నిశిరాత్రి వేళ సంజీవి కేమైతిమా. సౌమిత్రి సర్గాన సభలు తీర్చు ఆలు బిడ్డల మాకు ప్రాణాలటంచు. అప్పుడు కిష్కింధ వీడి రామైతినేని మా జాతి లక్షణంబును మా కోటి లక్షణంబును మా జాతి లక్షణంబును మా కోటి లక్షణంబును
ఆనాడు మీకు తెలియు ఈనాడు ఇప్పుడు చింతించి వగచిన ఏమి ఫలము రామా ఆంజనేయ స్వామి ఏమంటివి? సీతమ్మ జాడను చెవినేయమైతివా? అవును స్వామి. మైరావుని ప్రాణం మర్మము తెలుపమంటివా? అవును స్వామి. సంజీవుని తెచ్చి లక్ష్మణ కుమారుడు బతికించితివా? సత్యమే కదా తండ్రి. ఇది ఎంతయు మీ ప్రయోజనకర్తం అనుకుంటురా? కాదా స్వామి? ఆంజనేయ ఇదంతయు మా ఆశ్చర్యవచన ప్రభావము తప్ప మీ ప్రయోజనకము కాదు. ఆంజనేయ స్వామి, అంతటి విక్రమార్కులు అహర్నిశములు ఒక్క వాలిని గెలవలేక పడిగాపులు స్వామి, వచ్చినట్టు బలవంతులు మీకిలో మీ స్వామి, ఇవి మీ పలుకులా? నేను ఎన్నడైనా తమ ఆజ్ఞ దవదాటి ఎరుగుతున్నా, మీ ధర్మోపదేశములు ఎన్నడైనా విస్మరించితినా? మీరే నా దైవము, మీరే నా జీవన సర్వస్వము, మీరే నా దైవము తండ్రి. ఆత్మశ్లాఘ పరాయణం వాలి వధ కూడా మా సుప్రయోజనం అని కొట్టివా? స్వామి, తమ ఉపకారములు మనసునంతటి అపస్మారక స్థితి మాకు లేదు తండ్రి. మీ సాయమే లేకున్నా ఆంజనేయుడు అనామకుడై అడవులలో అడగారి ఉండేవాడే. రామకథలోని నా పాత్ర పోషణము శ్రీవారి దివ్య చిత్తమేనని నా అంతర్వాణి కోటి వినారమమ్మల కీర్తించుతున్నది తండ్రి. మరి ఎంత తెలిసి నా ఆజ్ఞ జవదాడు చుట్టవి ఉపకారికి అపకారమర్చుడు ధర్మవిహితమా? స్వామి, ఇవి మీ పలుకులా? నేను ఎన్నడైనా తమ ఆజ్ఞ దవదాడి జరుగుతున్నా, మీరే నా దైవము, మీరే నా జీవన సర్వస్వము, మీరే నా దైవము తండ్రి. అట్లయినా ఏ ఆత్మని తోడ్కొనరమ్ము. ఎందులకు ప్రభు? మదియ ప్రతిజ్ఞా పాలన అది అసంభావ్యమని అంగద రాయబారములనే విజ్ఞాపన చేసుకుంటేనే శాస్త్రముడైనా క్షమించు శాంతారాముడు నీ భక్తుల ప్రాణములు నీవు కాపాడజాలవా తండ్రి? అయినా నీవు నా ఆజ్ఞాబద్ధుడు కావన్నమాట. అయినా నీవు నా ఆజ్ఞాబద్ధుడు కావన్నమాట.
కాలము గడచి గట్టెక్కినది. స్వామి, ఏ మగనీయ సిద్ధి కొరకి బ్రతుకులు ముడిపెట్టుకొంటినో, ఏ మగనీయ సిద్ధి కొరకి బ్రతుకులు ముడిపెట్టుకొంటినో, ఆ మధురాశయంబు ఫలమందగనోతిథి ఈ క్షణాన నా కామితమెల్ల తీరే, ఇక కాల విలంబన మేళ రాగదా. తండ్రి, బధిల్పు మీ సుతుని భక్తుని నీకు నమస్కరించదా. ఆత్మశ్లాఘ పరాయణ, నేను నా భక్తుడమని చెప్పు కూడా ముఖము చెల్లకున్నది. ఛీ పొంబావల. నేడు కదా నా జన్మ సాఫల్యము చరితార్థ సిద్ధిగాంచినది. ఏ పాద పద్మమాశించి మౌనీశ్వరు సతత నిష్ఠాగరిష్టాత్ములైరే, ఏ పాదమున ఉద్భవించిన భాగీరథీ తరంగిణి పుణ్యతీర్థమై, ఏ పాదయుగళ మక్కింత నించుగా చేసి రామేశ్వరము క్షేత్ర రాజమయ్యే, ఏ పాద ధూళిచే సృష్టికంతకు ముక్తి కరతలామలకమై వరలు చూడే, పతిత పావనమైన ఏ పాద సేవ ఆంజనేయుడింత వాడయ్య జగతి, అట్టి రఘురాము దివ్య పాదాబ్జమగిల్త వాడిపోయనే. నాతను స్పర్శకతన రామా స్వామి, నీ పాదములు తెత్త తండ్రి. అతి వినయము ధూర్త లక్షణం. పాదములు వచ్చినంత మాత్రమున రాజద్రోహియగు నిన్ను గురుద్రోహి యాత్ర ఎంత మాత్రమే విడదు. ఆ నగ్న సత్యము నాకు ముందే తెలియను తండ్రి. తమ నిశిత శరాహతికి నేను సంసిద్ధుడనే దేవా. ఆంజనేయ స్వామి, ఎంత చెప్పినను నీ పంతము వేడుకున్నావు. యాత్ర రక్షింపదననే తలంపుతో ఉన్నావు. ఈ లోకమును చంపువాడేవాడు, చచ్చువాడేవాడు, ఇదంతయు కర్మాధీనం. దర్శింపము మదీయ విరాట్ స్వరూప సాక్షాత్కారము. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. పాల్కడలి యందు సహస్రపణి విరాజు, పాన్పుపై బడి శ్రీదేవి పాదములొత్త ఈ జగత్ సృష్టి స్థితి లయమేర్పరించు ఆదినారాయణ మహావతార. నమస్తే నమస్తే నమస్తే. నమః. ఆంజనేయ స్వామి, ఇప్పటికైనా దివ్య జ్ఞానం పెరిగి ఆ యయాతిని విసర్జించి ఈ రణమును ముగింపు. స్వామి, తమ విరాట్ స్వరూప సందర్శనానంతరమున నా కార్యదీక్ష మరింత నిశితమైనది తండ్రి. ఎట్లాంటిదేని ఆలమందున గెలుపునాదైనా జగతి రామనామ
మాహాత్మ్యము ప్రబలమౌను మృత్యుదేవియ నన్ను వరించనేని రామబాణ ప్రశస్తియే ప్రకటిత స్వామి ఎట్లయినా నువ్వు తమకే యశస్సు స్వామి. ఇది రామాంజనేయ యుద్ధము కాదు, రామనామమా లేక రామ బాణమా? వాటి శక్తి సామర్థ్య పరిణామ దశాభేదమే ఈ సంఘర్షణ. రామ ధనుర్ధార్మికము విజయమో వీరస్వర్గమో విఘడియలో సాక్షీభూతముగా ఉంది తండ్రి. రామా ప్రాణభక్తుండకు నిన్ను కోల్పోయి రాముడిక బ్రతుకునేలా ఎవరి కదమున పోరాటమిట్లు వచ్చే అనుముదంపులు భక్తులు అంతమై యుద్ధ ఉన్నాడు ఆంజనేయుడు. రామ చిరంజీవికి ఆంజనేయుడు ఇంకనూ సజీవుడే తండ్రి. నన్ను నిర్దించిన గాని ఆ యయాతిని వధింప సాధ్యం కాదు తండ్రి. ఆంజనేయ స్వామి రణోన్ముఖుడు కమ్ము. రామనామము గొప్పదా రామ బాణము గొప్పదని నారదుడు కల్పించేటువంటి నాటకం అయ్యింది. అంతేనా స్వామి? అంతే. నీకు ఏమి వరము కావాలని కోరుకును నాయన. స్వామి ఎల్లవేళలా మీ పదసేవా భాగ్యమే నాకు ప్రసాదించుము తండ్రి. రఘుపతి రాఘవా పతిత పావన సీతారా శ్రీరామ జై జై సీతారామ జై శ్రీరామ జై జై సీతారామ జై శ్రీరామ జై శ్రీరామ జై జై సీతారామ జై 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 జై. రాజరాజా సుయోధన క్షేమమే కదా? కర్ణ సుఖి అయి ఇంటివా? వికర్ణ క్షేమమే కదా? ఆర్య విద్వజ్జన పండిత ప్రకాండ మండిత సభాసదులెల్లరకును ఈనాటి ఈ సభా విశేషములు తిలకింపగోరి నానాదిక్కుళ్ళు వచ్చిన ఎందరో మహానుభావులకు శ్రీకృష్ణుడు నమస్సుమాంజులు ఘటించుతున్నాడు. మామా సత్యవతీ పౌత్ర ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమునెల్ల కాపాడుమని నిన్ను యాచించుటకై పాండవదూతనై నీ వద్దకు వచ్చితిని మామా. ఇటు వినుము. తమ్ముని కొడుకులు నీ తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవేనియో
ఐదోళ్ళిమ్మని ఐదుగురకు ధర్మంబుగా ధర్మంబుగా నీ దోచినట్లు మలుపుము వారి మామా మామా అనన్య సామాన్య బల పరాక్రమ ఆతిశయ సంపన్నులకు రాజన్య చూడామలకు ఆలవాలమై జగత్ ప్రఖ్యాతి వహించిన మీ వంశ భవిష్యము ఈ పట్టున నీ వనర్చు నిర్ణయంపై ఆధారపడి ఉన్నది మామ. కావున ఈ సంధి విషయమున తనయుల విని చదవో ఈ తనయులతో ఏమి అని ప్రసంగించదవో సనుముఖదోరిని లేదే అనియగు వంశక్షయమునగు కురునాథ మామ మా పాండవులు చదువు నీతియు శాంతి దాంతియు విశేష ఖ్యాతియు చాతురీ కథనాధోభముల్గలట్టి రూపలోకం మెల్లాగ్యంచు సంపద సొంపారు కులం విమి కులము మీ వారందరూ నిత్య సత్య దయాశాలురు ఓ మీ వారందరూ నిత్య సత్య దయాశాలురు ఆ కీర్తి నిల్పుకొనవయ్యా కీర్తి నిల్పుకొనవయ్యా పాండురాజాగ్రజ మామా మా పాండవులు పతిలుగారు నీ ఎడల భక్తులు సుంఠలుగారు విద్యల చతురులు మంచివారు ఉపసందతికి తలలో నాల్కలు అచ్యుతునకు కూర్చువారు రణసూరులు పాండవులు రణసూరులు పాండవులు
పతిది ఐదు లిమ్మని మిమ్మడుగగా ఇక ఏటికి సంశయం పగల్ బావా సుయోధన, చూచితివి కదా, నీ కొలువు కూటమదేమో కానీ క్రమక్రమముగా రణకూటమగుచున్నదేమయ్యా. 10 ఉండగా నా చెప్పవ పలుకులు ఆలింపుము. ఏమి నా రాకవలేనా? అవును, నా రాకవలేనువా సుయోధన? ఇదంతయు నీ మూర్ఖత్వంలో జరుగుతున్న గ్రహింపలేకపోతేవి కాదా మరి? సుయోధన, చిన్నతనము నుండి